నమస్కారం. కిడ్నీలో రాళ్ల కోసం సంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే కొన్ని మూలికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమాచారం విద్యాపరమైన అవగాహన కోసం మాత్రమే. ముందుగా ద్రవ పదార్థాల తయారీ కోసం స్ఫటిక 100 గ్రాములు, వెలిగారం 100 గ్రాములు మరియు సూరేకారం 100 గ్రాములు తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి మొత్తం 300 గ్రాములు తీసుకుని 300 ml నీటితో కలిపి 11 సార్లు బాగా మరిగించి భద్రపరుచుకోవాలి. ఇది పెద్దకొండ పిండాకు. ఈ మొక్క చూర్ణాన్ని సంప్రదాయంగా మూత్ర సంబంధిత సమస్యల కోసం ఉపయోగిస్తారు. ఇది యంపలి చెట్టు. దీని చూర్ణం కూడా సంప్రదాయ మూలికా వైద్యంలో ఉపయోగించే ముఖ్యమైన ద్రవ్యంగా భావిస్తారు. ఇది పెద్ద పల్లేరు మొక్క. సంప్రదాయ మూలికా మిశ్రమాలలో దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది రణపాల. ఈ మూలికను కూడా సంప్రదాయ నాటు వైద్య మిశ్రమాలలో ఒక భాగంగా ఉపయోగిస్తారు. ఇది అతిబల. ఆయుర్వేదం మరియు నాటు వైద్యంలో ఉపయోగించే ప్రసిద్ధ ఔషధ మూలికలలో ఇది ఒకటి. ఇదీవ కన్నను. ఇది పునర్నవ. సంప్రదాయ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగించే ముఖ్యమైన ఔషధ మూలికగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత చూర్ణాల తయారీ కోసం పెద్దకొండ పిండాకు 100 గ్రాములు, యంపల చెట్టు వేర్లు చూర్ణం 100 గ్రాములు, పెద్ద పల్లేరు చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. 100 గ్రాముల రణపాల పౌడర్ తీసుకోండి. 100 గ్రాముల అతిబల పౌడర్ మరియు 100 గ్రాముల పునర్నవ పౌడర్ తీసుకోండి. ఈ 6 రకాల పౌడర్లను ఒక్కొక్కటి 100 గ్రాములు మొత్తం 600 గ్రాముల కోసం అన్ని చూర్ణాలను సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలిపి మెత్తని పొడిలా తయారు చేస్తారు. మందును తయారు చేయడానికి మరియు అన్ని ద్రవ పదార్థాలను మరియు ఈ పొడులను కలపండి. మొత్తం మోతాదు 900 గ్రాములు. తీవ్రమైన నొప్పి, జ్వరం లేదా మూత్ర విసర్జనలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆరోగ్యంపై అవగాహన పెంచుకుందాం. ఇలాంటి సంప్రదాయ మూలికా మిశ్రమాలను ఉపయోగించే ముందు అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. ఈ తయారైన ఔషధాన్ని ఉదయం మరియు సాయంత్రం పూట 3 నుండి 5 గ్రాముల చొప్పున మజ్జిగలో కలుపుకుని సేవించాలి.